అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక శుభవార్త అయితే అందుతుంది. మీరు పేదవాళ్ళని, మిమ్మల్ని వదిలిపోయినటువంటి ఆ స్త్రీ రోజు మీ అభివృద్ధి మరియు మీ ఉన్నత పదవులు చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు రావడం ఖాయము. మీ యొక్క సహాయం కోరుతూ రావడం అనేది జరుగుతుంది. చాలా మంది ఈ రోజు మీరు చాలా మందికి సహాయం కూడా చేస్తారు. మీది చాలా పెద్ద మనసు, మీకు గౌరవం అనేది అందబోతుంది. ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని కలవడం వలన మీకు మరి ఈ రోజు చాలా ప్రయోజనం అయితే చేకూర్చబోతుంది. మీరు ఈ రోజు మనసు మీ చేత ఉత్సాహంగా అయితే ఉంటుంది. డబ్బు సంపాదించడానికి మీరు కొత్త కొత్త మార్గాలు కూడా వెతుకుతారు. ఈ రోజు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, వారు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారు మాత్రం ఈ రోజు ఒక పరిహారం చేయటం వల్ల ఉత్తమమైన ఫలితం అందుతుంది. దీని కొరకు మరి ఈ రాశి వారు మరి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారు మాత్రం తప్పకుండా తెల్ల జిల్లేడు చెట్టు వేరును అయితే ఉపయోగించాలి. తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరుని కనుక మరి వినాయకుని యొక్క విగ్రహం ముందు ఉంచి పూజించిన తర్వాత ఈ రాశి వారు మరి చక్కగా కుడి చేతి కంకణానికి 4 సార్లు సంకటహర గణేష స్తోత్రము పఠిస్తూ మీరు కట్టుకున్నట్లయితే గనక తెల్ల జిల్లేడు చెట్టు వేరుని చేతికి కంకణానికి కట్టుకున్నట్లయితే కనుక కుడి చేతి ఉన్నటువంటి దోష నివారణ జరిగిపోయి ఉద్యోగం అనేది లభిస్తుంది. మంచి ఉద్యోగం కోరుకున్నటువంటి కంపెనీలలో ఉద్యోగం కూడా లభిస్తుంది. మరి ఎవరైతే ఉద్యోగస్తులు పరిహారం చేస్తారో వారికి ఉన్నటువంటి సమస్యలు తొలగించబడతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కు దారిలు కూడా మరి తెరవడం అనేది సాధ్యమవుతుంది. ఇక డబ్బు లాభం కూడా చేతికి అందుతుంది. ఆగిపోయిన పనులు కూడా పూర్తి చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ఆస్తి కొనుగోలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. గౌరవం పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉండండి. బంధువుల నుండి తేడాలు రాకుండా చూసుకోవాలి. రాశివారు బంధువుల నుండి ఎక్కువగా మరి గొడవలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిర్వహణను విస్మరించకుండా మీరు కొనసాగించాలి. వృత్తిపరమైనటువంటి కేసులను పెండింగ్ లో ఉంచడం అనేటటువంటి మీ పద్ధతిని మానుకోవాలి. లక్ష్యంపై మాత్రమే పూర్తిగా దృష్టిని కొనసాగించాలి. మరియు దగ్గరి వారి సలహాలతోటి పనిచేయడం సాధ్యమవుతుంది. దీర్ఘకాలిక పథకాలలో విధేయతను కొనసాగిస్తారు. అనుభవాల నుండి సలహా తీసుకుంటారు. మరి ఈ రోజు మీ యొక్క మహిళల యొక్క దృష్టి కేవలం ఈ రోజు ఎక్కువగా అందం మీద ఉంటుంది, పెరిగిపోతుంది. అలంకరణ వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ఇక ఈ రోజు మతం పనులపై ఆసక్తి పెరిగిపోతుంది. వినోదాత్మక ప్రయాణం అనేది ఉండవచ్చును. విద్యార్థులు బాగా శ్రమించాలి మంచి ఫలితాలను రాబట్టుకోవడానికి. లేకపోతే మాత్రం సాధారణమైనటువంటి విజయాలే వారికి మరి దరిచేరే అవకాశాలు ఉన్నాయి. ఇక కొత్త కొత్త ప్రణాళికలను కూడా సిద్ధం చేయడానికి ఇది ఒక మంచి సమయంగా తెలుస్తుంది. ఇక రాశి వారు కుటుంబానికి సంబంధించిన సమస్యలు అయితే పరిష్కరించుకుంటారు. ఒక ముఖ్యమైన వ్యక్తి కలవడం వల్ల వ్యాపారంలో లాభ పరిస్థితి అయితే రావడం జరుగుతుంది. మరియు అదృష్టం మద్దతు కూడా లభిస్తుంది. లక్కీ సంఖ్య 86, లక్కీ కలర్ నారింజ. పరిహారంలో ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి, కుంకుమార్చన చేయండి. ఉదయం పూట 11 సార్లు హనుమాన్ చాలీస పఠించండి. శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.